E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. చెన్నై తీరానికి కొట్టుకొచ్చిన వింత వస్తువు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ఒప్పందం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం. అసెంబ్లీ అంటే అది మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. కడలూరు జిల్లా పుదుస తీరం సమీపం షామియార్పేట వెల్లంగి రాయన్పేట మధ్యలో సముద్ర తీరానికి సోమవారం సాయంత్రం కోడిగుడ్డు ఆకారంలో పసుపు రంగు వస్తువు కొట్టుకొచ్చింది. ఆ వస్తువుపై మాల్దీవులు అని నల్ల రంగుతో రాసి ఉంది. ఆ వస్తువును చూడగానే స్థానికుల జాలర్లు భీతిల్లారు. వెంటనే మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం తెలుసుకుని మత్స్యశాఖ అధికారులు పుదుస తీరం పోలీసులు కోస్ట్ గార్డ్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ వస్తువును పరిశీలించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే, ఏం చేసినా ఆసక్తికరమే. ఆయన మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఏదో విషయంపై మాట్లాడుతూ నవ్వులు పోయిస్తుంటారు. ఇప్పుడు తాజాగా మల్లారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో అప్పటి అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల మధ్య వ్యత్యాసాలను చెప్పుకొచ్చారు. గతంలో అసెంబ్లీని ప్రజలు ఆసక్తిగా చూసేవారని అన్నారు. ఇప్పుడు మాత్రం బట్టలు విప్పుడు కత్తులు దూసుడే అన్నట్లుగా సమావేశంలో కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి వివేక్ మధ్య జరిగిన సంభాషణ కూడా ఆసక్తికరంగా మారింది. యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యూట్యూబర్ రీతూ చౌదరి పంజగుట్ట పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. 1 గంట దాటిన తర్వాత కూడా రీతూ చౌదరి విచారణకు రాలేదు. ఈరోజు మంగళవారం విచారణకు రాకపోతే మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం విష్ణుప్రియ విషయంలో పోలీసులు ముందుకెళ్లనున్నారు. ఐటీ అడ్వాన్స్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం సిస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో ఏపీఎస్ఎస్డిసి ఎంఓయూ జరిగింది. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారు. విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం జరిగింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో 95% గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దాం. రాయితీపై సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్ అందించడం, మిగులు విద్యుత్ కొనుగోలు చేయడం అనే గొప్ప లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 95% పూర్తయినాయి. మిగిలినట్టు కూడా పూర్తి చేస్తాం. మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలో మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం. సోలార్ రూఫ్ టాప్ ఇది గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇది బిగినింగ్. దీనివల్ల 20 లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం. 200 యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా 200 యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ 150 వాడుకుంటే ఒక 100-120 యూనిట్స్ గ్రిడ్కి ఇస్తే ఎప్పుడు కావాలన్నప్పుడు కరెంట్ ఇస్తాం. అదే సమయంలో ₹2.09 చొప్పున డబ్బులు కూడా ఇస్తాం. మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు. వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ రూఫ్ టాప్ ఏదో ఉంటుంది, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. మీటర్స్ అవన్నీ ఉంటాయి. సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం. మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఆల్ కలెక్టర్స్ ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. మీ పరిధిలో మీరు 20 లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం. మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వంలో 1-2 కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు జరిగాయి. అది కూడా ప్రజావేదిక కూల్చడం లాంటి కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించారు. మా ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే 3 కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఎప్పటికప్పుడు ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల కోసం తప్పిస్తూ అందరం పనిచేస్తున్నాం. పయ్యావుల కేశవ్. 3rd కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది. గత 5 ఏళ్లలో నాకు తెలిసి
ఒక్కసారి 2 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు. ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, అది ఒక్కసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్. అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది. కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో, అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 3,60,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి వెళ్లిపోయారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అధ్యక్ష, నేను మాట్లాడడంలో పొరపాటేం మాట్లాడలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అధ్యక్ష, కొన్ని స్కూల్ ఓపెన్ చేసినామన్నారు అధ్యక్ష. కానీ 6,000 స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు అధ్యక్ష అప్పుడు. బట్ ఈ సంవత్సరం 1913 స్కూల్ క్లోజ్ అయినాయని చెప్తున్నాను. 273 స్కూల్ అసలు ఊళ్ళల్లో స్కూల్లే లేవని చెప్తున్నాను. మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే, బాగా టీచర్స్ని అపాయింట్ చేసి, మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే 3,60,000 మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష? ఎందుకు తగ్గారు అధ్యక్ష? ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష. మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది, ఈ సంవత్సరంది అధ్యక్ష. పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో 23 లక్షలు ఉంది అధ్యక్ష. ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష 19 లక్షలు అధ్యక్ష. సునీత లక్ష్మారెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు విత్డ్రా చేసుకున్న స్పీకర్, మహిళలు అంటే నాకు గౌరవం. నాకు 8 మంది అక్క చెల్లెలు ఉన్నారు. మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు, అందువల్ల నేను వినబడలేదు అని అన్నాను. సునీత లక్ష్మారెడ్డి అంటే ఎన్నలేని గౌరవం ఉంది. మీ మనసు బాధ అనిపిస్తే నా మాటలు విత్డ్రా చేసుకుంటున్నానన్నారు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం. అందులో మహిళలంటే రన్నింగ్ కామెంటరీతోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కాదు సార్, మీదికే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎనలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. మొన్న సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెంది శాసనసభలో ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారు. అతి కొద్ది మందికి దక్కే గౌరవాన్ని నేను పొందాను. కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 4 ఏళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, 5 ఏళ్లు మంత్రిగా పనిచేశాను. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేశాను. సభలో మాట్లాడుతుంటే సభ్యులు అంతరాయం కలిగిస్తున్నారు. అది లేకుండా చూడాలని సభాపతి గారికి విజ్ఞప్తి. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాలు మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. అయితే మంత్రిగా, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్పుతారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు,
సబ్జెక్ట్ డివియేట్ అయ్యే విధంగా కావచ్చు. మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు హాజరు కాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మార్పులపై అధికారులకు సూచన ఇచ్చారు. సమయానికి హాజరు కాని వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యత ప్రతి ఉద్యోగి నెరవేర్చాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనాథరైజ్డ్ అబ్సెన్స్ అవుతుంది కదా అది. ఇట్లాంటివి 20 CLs అంటే 2 CLs ఎక్స్ట్రా తీసుకోండి. కానీ ఓవరాల్ ఈయన కూడా కోమల్ అమృతరాని సైన్ చేసిన తర్వాత మీరు CL అని మార్క్ చేస్తున్నారా? మరి ఎట్లా సైన్ చేసినారు? రాకుండానే సైన్ చేసినారు. మళ్ళీ మీరు దాని మీద CL అని రాస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, ప్రతిసారి వీళ్ళు ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు. అదే అవుతున్నట్టుంది. ఎవరి కంట్రోల్లో ఉంది రిజిస్టర్? ఇక్కడ 3 times జరిగింది ఇదే మంత్లో. దే సైన్డ్ అండ్ మీరు క్రాస్ చెక్ చేసి CL రాస్తున్నారు. దీనికి కూడా షోకాస్ ముందే CL కోమల్ 2 to 4 మరి మీరు సర్ప్రైజ్ చెక్ చేసుకునే యాక్షన్ మీరు తీసుకోవాలి కదా. మీరు ఎరైజ్ చెక్స్ అయినా చేసి మరి వీళ్ళు ప్రజెంట్ ఉంటున్నారా లేదా లేని వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవాలి. నిన్న ముస్లామ కేసు ఏంటండి, బయట పడుకోండి. చెన్నై తీరానికి కొట్టుకొచ్చిన వింత వస్తువు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ఒప్పందం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం. అసెంబ్లీ అంటే అది మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 TV న్యూస్.